ఘోర పరాజయం తర్వాత వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందని ప్రత్యర్థులంతా సంబరపడ్డారు. సొంత పార్టీ వాళ్ళే భయపడ్డారు. అయితే వైఎస్ జగన్ ఆత్మవిశ్వాసంతోనూ ధైర్యంగా నిలబడ్డారు. వైసీపీ భవిష్యత్తుపై శ్రేణులు భయపడినట్టుగా అయితే జరగలేదు. ఏడాదిన్నరలోనే కూటమి సర్కారు ఎన్నో తప్పులు చేసింది. వాటికి వ్యతిరేకంగా పోరాటాలకు వైఎస్ జగన్ పిలుపు ఇవ్వడం, క్షేత్ర స్థాయిలో శ్రేణులు పాల్గొనడం విశేషంగా చెప్పుకోవచ్చు. రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంపై వైసీపీ పోరాడింది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేయడాన్ని కూడా వైసీపీ తీవ్రంగా ప్రతిఘటించింది. వీటికి క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి మంచి మద్దతు అయితే లభించింది. ఇలా ఏడాదిన్నర కాలంలోనే వైసీపీ శ్రేణులు ప్రభుత్వం నుంచి అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూనే పోరాటాలు అయితే చేశారు. అనేక కేసులు పెట్టించుకున్నారు. అయినప్పటికీ వెనక్కి మాత్రం తగ్గలేదు. అయితే మరో ఏడాది పాటు కూటమి సర్కారు మరిన్ని తప్పులు చేయడానికి కాస్త సంయమనం పాటిస్తే మంచిదని వైసీపీ నాయకులు ఇప్పుడు భావించే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ప్రజా పోరాటాలపై ఇప్పట్లో నిర్ణయం తీసుకోకపోతే బాగుంటుందని ఆ పార్టీ నాయకులు కూడా కోరుకుంటున్నారు. అలాగని అసలే లేకుండా ఖాళీగా కూర్చోవాలని పార్టీ నాయకులు కోరుకోవడం లేదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ గత ఏడాదిన్నర కాలంలో చేసిన పోరాటాలు అయితే సామాన్యమైనవి కావు. టీడీపీ వెన్నులో వణుకు పుట్టించారు. ఇప్పటికీ జనంలో అధికార మార్పిడిపై చర్చ కూడా మొదలైంది. వైసీపీ పోరాటంతో మరో ఏడాది పాటు పార్టీ నిర్మాణం, అలాగే కార్యకర్తలు, నాయకుల దగ్గరికి జగన్ వెళ్ళి కలుసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. ఆ పని జరిగితే రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో పార్టీ శ్రేణులైతే పనిచేసే అవకాశం ఉంటుంది. నిజం చెప్పాలంటే ఏడాదిన్నర కాలంలో చేయాల్సిన పోరాటాల కంటే వైసీపీ ఇప్పుడు ఎక్కువే చేసింది. 11 సీట్లకు పడిపోయిన వైసీపీ తిరిగి ధైర్యాన్ని నింపుకొని బరిలో నిలబడడం చిన్న విషయం కాదని చెప్పుకోవచ్చు. కాలంతో పాటు కూటమి తప్పులు కూడా ఆ పార్టీకి కలిసి వచ్చాయి. కాస్త సంయమనంతో మెలిగితే ప్రభుత్వ తప్పిదాలు పార్టీకి కలిసి వస్తాయనే నమ్మకం వైసీపీలో ఉంది. వైఎస్ జగన్ మనసులో భవిష్యత్తుపై ఏముందో మనకి తెలియదు. కానీ శ్రేణుల్లో మాత్రం రిలాక్స్ కావాలనే కోరిక కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి వైఎస్ జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో కార్యకర్తలు కూడా వేచి చూసే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది.